మల్టీప్లెక్స్ మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా స్పెషల్ సివిఆర్ మల్టీప్లెక్స్ ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషికి చిరునామా. ఎన్నో సవాళ్లను దాటి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో అభిమానుల్ని గెలుచుకున్న విజేత. అందుకే నీ ప్రాణం ఖరీదు ఎంత అంటే అభిమానుల గుండె చప్పుడంతా అని చెబుతాడు. ప్రతిభ శిఖరమంతైతే ప్రతిసారి ప్రయత్నలోపం పిసరంతా కూడా చూపని విశ్వంభరుడు. దశాబ్దాలుగా బాక్సాఫీస్ను హిట్లర్లా రూల్ చేస్తున్న ఈ వెండితెర హింద్రుని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇవాళ తెలుగు సినిమా కమర్షియల్ స్టాండ్స్ను ఎల్లలు దాటించిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం. హ్యాపీ బర్త్డే టు యూ మెగాస్టార్ చిరంజీవి. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషికి ఓ చిరునామా. ఎన్ని సవాళ్లను దాటి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో అభిమానుల్ని గెలుచుకున్న ఓ విజేత. అందుకే నీ ప్రాణం ఖరీదు ఎంత అంటే అభిమానుల గుండె చప్పట్లంతా చెబుతాడు. ప్రతిభ శిఖరమంతమైన ప్రతిసారి ప్రయత్నలోపం పిసరంతా కూడా చూపని విశ్వంభరుడు. దశాబ్దాలుగా బాక్సాఫీస్ లో హిట్లర్లా రూల్ చేస్తున్న ఈ వెండితెర మిత్రుడిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది. ఇవాళ తెలుగు సినిమా కమర్షియల్ స్టాండర్డ్స్ ను ఎన్నెలు దాటించిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. మెగాస్టార్ చిరంజీవి పేరు అందరికీ ఉంటుంది, కానీ ఆ పేరుకు సార్థకతలు తెచ్చుకునేది కొందరే. అలా చిరంజీవి ముందు మెగాస్టార్ అనే పేరు రావడానికి ఆయన దాటిన మైలురాళ్లు ఎన్నో. ఎన్ని అవమానాలు సహిస్తే, ఎన్ని ఛాలెంజ్లను స్వీకరిస్తే, ఎన్ని రివార్డులు పొందితే, ఎన్ని రికార్డులు నెలకొల్పితే వచ్చిందో ఆ పేరు. అంతేనా? ఫ్యాషన్ కు స్వయం కృషిని జోడించి పట్టుదలతో ప్రయత్నిస్తే ఒక మనిషి ఎన్ని శిఖరాలైనా అధిరోహించవచ్చు అన్న మాటకు కూడా అక్షర రూపం చిరంజీవి. 40 ఏళ్ల క్రితం ముగ్గురు నలుగురులో ఒకటిగా మొదలై దేశ విదేశాల్లో కోట్లాది అభిమానులను సంపాదించుకునే వరకు సాగిన చిరంజీవి ప్రస్థానం అసామాన్యం. జీవితంలో గొప్ప స్థాయికి చేరాలని అందరూ కలలు కంటుంటారు, కానీ చిరంజీవి తనలోని కళను గురించి కలలు కన్నారు. ఆ కళను 10 మందికి చూపాలి అనుకున్నారు. ఆ కళను కేవలం తాపత్రయంగానే నిలుచుకోకుండా తపనగా మలుచుకున్నారు. దానిని సాధించాలనే కసిని నర నరాన ఎక్కించుకొని వెండితెరపై సాక్షాత్కారం చేసుకున్నారు. 1978లో పునాది రాళ్లతో ఆయన నటుడిగా కెరీర్ ప్రారంభించిన ప్రాణం ఖరీదు చిత్రం ముందుగా విడుదలైంది. పునాది రాళ్లు 3వ చిత్రంగా విడుదలైంది. కెరీర్ ప్రారంభంలో హీరోగానే కాకుండా కొన్ని గ్రేట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిన పనిలో తన ఫోకస్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఆ చిరంజీవి. ఆయన పడ్డ కష్టమే ఆయనకు శ్రీరామ రక్షగా మారింది. ఖైదీ చిత్రంలో స్టార్ గా ఎదిగారు. అక్కడి నుంచి వైవిధ్యమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ స్టార్ హీరోగా ఒక్కో మెట్లు ఎక్కుతూ వచ్చారు. ఒక్కదాన్ని మించి మరొక సినిమాను తీస్తూ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హీరోగా మారారు. బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చారు. తమిళంలోనూ నటించి అలరించారు. 7-10 వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీస్తున్నారు అంటే సినిమాపై ఆయనకున్న ప్యాషన్, డెడికేషన్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. మరి చిరంజీవి అవార్డులు, సత్కారాలు మనం చూసుకున్నట్లయితే ఈ తరం మెగా ఫ్యామిలీ హీరోలందరికీ మార్గదర్శిగా ఉంటూ వారసత్వం సినిమాలో ఎంట్రీకి ఉపయోగపడిన కష్టపడితేనే సక్సెస్ వస్తుంది అంటూ వారికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు చిరంజీవి. హీరోలనే కాదు, స్టార్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ ఆయన ఒక రోల్ మోడల్ గా నిలుస్తూ ఉన్నారు. సుదీర్ఘ ప్రయాణంలో చిరంజీవిని వరించిన అవార్డులు, హత్తుకున్న సత్కారాలు ఎన్నో. నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్న ఆయన 2016లో సినిమా రంగానికి చేసిన సేవలకు గాను రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును అందుకున్నారు. అలాగే 2014 ఇంటర్నేషనల్ ఫేస్ ఆఫ్ ఇండియా అవార్డును కూడా మెగాస్టార్ చిరంజీవి సొంతమైంది. 2006లో కళలు, సేవా రంగంలో చిరంజీవి విశిష్టమైన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ పురస్కారాల్లో 3వది అయిన పద్మభూషణ్ అవార్డునిచ్చి గౌరవించింది. ఈ
ఏడాది పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన అభిమానులతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే తనకు ఎంతో ఇచ్చిన అభిమానులు ప్రజలకు ఏదో చేయాలని ఆలోచనతో ఉండే మెగాస్టార్ అభిమానులకు కేవలం ఫంక్షన్స్, కట్అవుట్స్, పాలాభిషేకాలను పరిమితం చేయాలని కాకుండా వారిని సర్వీస్ ఓరియంటెడ్ దారిలోకి తీసుకొని వచ్చారు. మదర్ తెరెసా స్ఫూర్తితో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను 1998లో అక్టోబర్ 2వ తేదీన స్టార్ట్ చేశారు. నేత్రదానంతో వేల మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఈ ట్రస్ట్ కొన్ని లక్షల మందికి రక్తాన్ని అందించింది. ప్రపంచ సినీ చరిత్రలో ఇలాంటి నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టడమే కాదు, దాన్ని సక్సెస్ఫుల్ గా ఆచరణలో పెట్టిన ఘనత మాత్రం మెగాస్టార్ చిరంజీవిదే అని చెప్పగలం. ఆయన సినీ ఇండస్ట్రీకి ఎంత అండగా ఉన్నారో ఒకసారి దాన్ని పరిశీలించుకున్నట్లయితే, సినీ ఇండస్ట్రీకి ఆపదలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు చలనచిత్ర పరిశ్రమ నుంచి స్పందించే మొదటి వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ఉంటారు. హుదూద్ తుఫాన్ సమయంలో, కరోనా క్రైసిస్, వయనాడు విపత్తు, ఇలా ఏదైనా సరే ప్రజలకు, సినీ కార్మికులకు అండగా నిలబడుతూ తన మంచి మనసుని చాటుకున్నారు చిరంజీవి. చివరిగా ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీగా నిలిచిపోయారు. మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ అనే టైటిల్ బాగా కలిసొచ్చిందని చెప్పాలి. ఖైదీ ఆయన్ని స్టార్ హీరోగా నిలబెట్టింది. అలాగే చిరు చేసిన ఖైదీ నెంబర్ 786 బ్లాక్ బస్టర్ మూవీ అయింది. అలాగే రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. ఇలా వరుస విజయాలతో తెలుగు సినీ ప్రేక్షకుడి గుండెల్లో శాశ్వత ఖైదీగా నిలిచిపోయిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న ఉంది. ఈ సందర్భంగా ఆయన ఇలాంటి పుట్టినరోజులను మరెన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదండి ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్.